మనకి ఏదైతే అవసరమైనదో వాటిని ముందుగా మన కోసం సిద్ధపరచి ఆ తదుపరి దేవుడు మనల్ని సృష్టించాడు. కాబట్టి మనకి అవసరమైనవి ఏమైనప్పటికీ కూడా మనకి ఏది అవసరమో మనకంటే ముందు దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. అయితే మనం అడిగినప్పుడు మాత్రం ఆశ్చర్య రీతిలో ఆయన సహాయాన్ని మనం పొందగలుగుతాం. అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా. దేవుడు అడగకుండానే అన్నీ చేస్తూ ఉన్నాడు మన జీవితంలో ఇప్పటిదాకా. అయితే కొన్ని సమస్యలు మాత్రం మనం ఖచ్చితంగా అడగాలి. దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మాత్రమే వాటికి సమాధానాన్ని మనం చూడగలుగుతాం, దేవుని దగ్గర నుంచి పొందగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్య భాగంలో చెప్పబడిన రీతిగా అడుగుడి మీకు ఇయ్యబడును అనేటువంటి ఆ వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మన జీవితంలో మనకి ఏదైతే అవసరమైనదో దాన్ని మనం అడిగితే దేవుని దగ్గర నుంచి నిశ్చయంగా దాన్ని పొందగలం. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక.